నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక మంచి గాయకుడు. ప్రస్తుతం ఉన్న సందర్భంలో అందరూ డబ్బుల కోసం, రాజకీయ పార్టీల కోసం పాటలు పాడుతుంటే ఈ కళాకారుడు మాత్రం భుజాన గోసేసుకొని, కాళ్ళ గజ్జలు కట్టుకొని, సంకన డప్పేసుకొని జాతి కోసం, అస్తిత్వం కోసం, తమ ఉనికి కోసం సుదీర్ఘ కాలంగా దండోర ఉద్యమాన్ని నడుపుతూ దండోర కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్వై అశోక్ అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. బాగున్నారా అన్న? సో ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతోని స్టార్ట్ చేయండి. మాదిగా మహావీరులారా, ఆదిజాంబవుని వారసులారా, మాదిగా మహావీరులారా, ఆదిజాంబవుని వారసులారా, అలుపెరగని ధీరులారా, అసులు బాసిన అమరులారా, అలుపెరగని ధీరులారా, అసులు బాసిన అమరులారా, తూర్పున పడిసడి పొత్తుల్లో వెలుగుల కొడుకులో, మార్పై నడిసడి ఉద్యమ బాటల బిడ్డలో, మాదిగా మహావీరులారా, ఆదిజాంబవుని వారసులారా, అలుపెరగని ధీరులారా, అసులు బాసిన అమరులారా, జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తిని కోరి సంఘటిత శక్తిగా మారే, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ద్రవుని మీ చూసినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల చూసినారు చూడు, విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగిరేసినారు, విప్లవకారులు మారి విజయకేతనం ఎగిరేసినారు, ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి మారుతుందని చాటారా బిడ్డలో, మాదిగా మహావీరులారా, ఆదిజాంబవుని వారసులారా, అలుపెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, అంటరానితనము చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, 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 పల్లెలకు పైనమ్ము చేసి తల్లి సెల్లెళ్లను ప్రభు చేసి, పల్లెలకు పైనమ్ము చేసి తల్లి సెల్లెలను పోగు చేసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి, దండోర డప్పుల దరువులైనారా కొడుకులో, మా మండె గుండెల సప్పుడై మగినారా బిడ్డలో, మాదిగా మహావీరులారా, ఆదిజాంబవుని వారసులారా, అలుపెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, మాదిగా మహావీరులారా, ఆదిజాంబవుని వారసులారా, అలుపెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా. చాలా అద్భుతంగా వాడుతున్నారు అన్న. నిజంగా ఎంతోమంది అమరులు అయినప్పటికీ ఆ అమరులను తలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్ని రోజుల నుంచి పాడుతున్నారన్న ఈ పాటలు? ఈ పాటలు దాదాపుగా నేను 30 సంవత్సరాలుగా ఈ పాటలు పాడతాను. ఎందుకు ఈ పాటలకి రావాలనిపించింది మీకు? ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్న క్రమంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు దండోర ఉద్యమం చేపట్టినప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి నేను ఒక ఎజెండా వేసుకున్నాను. ఎస్, మా నాయకుడు చేసే ఉద్యమం సరైంది, ఇందులోనే చివరి వరకు ఉండాలని చెప్పి ఆ రోజు నేను కంగనం కట్టుకొని ఆ పాట ఆటతో ప్రజలలో ఉంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్న మీరు? ఈ పాట ఉందా? తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో దండోర ఉద్యమం మిలిటెంట్లు ఉద్యమం చేయాలని చెప్పి కృష్ణమాది గారు పిలిపించినప్పుడు గద్దర చేతిలో ఎర్ర జెండా, నా చేతిలో దండోర జెండా ఉంది. నా జెండాను కూడా ఇక్కడ కూడా నేను ఇప్పటివరకు నా జెండా లేని ఏ వేదిక ఎక్కలే. ఆనాడు తెలంగాణ కోరుకున్నప్పుడు ఈ జెండాతో నేను ఆట పాట ధూమ్ధాంలలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది కళాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న బీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చింది. ఆ ఉద్యోగాన్ని మీరు పెట్టుకున్నారా? మీకు వచ్చిందా? మీరు ఉద్యోగస్తులేనా? నేను ఆయన ఉద్యోగం కోరుకోలే. ఆయన చేసే ఉద్యమం తెలంగాణ కావాలనుకున్నాం, తెలంగాణ తెచ్చి చేతులు పెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆయన వైపు చూడలేదు. నేను ఆ ఉద్యోగం కాదు కదా, నా ఆత్మగౌరవం వర్గీకరణ ఏదైతే కృష్ణమాది గారు చేసే ఉద్యమంలోనే ఉండిపోయాను. ఆయన ఉద్యోగం లేదు, నాకు ఏది లేదు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కువగా పాడినటువంటి పాట ఒక్కసారి మాకు. తెలంగాణ ఉద్యమంలో
ఆ రోజు మా దర్వేళ్ళన్న రాసిన పాట వీరుల్లారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరుల్లారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరసిపోము మిమ్ము మా త్యాగధనులారా మరసిపోము మిమ్ము గుండెల్లో గుడి గడతం గుండెల్లో గుడి గడతం కోరు దండం పెడతం వీరుల్లారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ఆహా వీరుల్లారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు హో! కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్ర దోపిడి చూసి ఆంధ్ర దోపిడి చూసి అగ్ని పిడుగులైన వీరుల్లారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరుల్లారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అమరవీరులు స్మరిస్తూ అరే సోరకాయ ఎక్కడ ఆనకాయ ఇక్కడ తేడలేంది ఎక్కడ అనే పాటలు తెలంగాణ ధూమ్ధాంలలో వేలాది పాటలు తీసుకొని జనాలకి ఓకే అన్న, ఏ ఎజెండాతోనైతే మీరు తెలంగాణ ఉద్యమం కోరుకున్నారో తెలంగాణ ఉద్యమం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందని మీరు అనుకుంటున్నారా మీ ఎంఆర్పిఎస్ తరఫున? మనం తెలంగాణ కోరుకుంది కోరుకుని తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడేటి, అందులో అందరి బతుకులతో పాటు మా బతుకులు బాగుపడేటి. కోరుకున్న తెలంగాణ వచ్చింది బలిచినలకు దొరలకు వచ్చింది తప్ప తెలంగాణ వాళ్ళు ఒరిగింది లేదు, తెలంగాణ మనకు సాధించింది ఏమి లేదు. ఇప్పుడు తెలంగాణ ఏబిసిడి వర్గీకరణ పోరాటం అని చెప్పేసి మీరు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చుకున్నారు. అది ఒక సుదీర్ఘంగా ఒక 30 ఏళ్ల పాటు ఆ ఉద్యమం నడుస్తున్నది. ఇప్పుడు ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ఒక పిలుపుతోని మీరు ముందుకు వస్తున్నారు. సో నిజంగా అది జరగబోతుందా? ఎట్లున్నది వాటి విశేషాలు ఏంటి? ఈ భారతదేశంలో సంచలనాత్మకమైనటువంటి ఈ ఉద్యమం ఒకనాడు ఒక డప్పు అంటుముంటు రానులకు దగ్గరున్న ఈ డప్పు ఈరోజు ప్రపంచాన్ని గర్వించేదగ్గ ఉద్యమం చేపట్టబోతుంది. రేపు ఖచ్చితంగా ఫిబ్రవరి 7వ తారీఖున లక్షలాది డప్పులతో ఖచ్చితంగా వర్గీకరణ అంశాన్ని మేము సాధిస్తాం. ఈ ఉద్యమాన్ని ఒక గిన్నీస్ బుక్లో ప్రపంచంలో నిలబడబోతాం. ఓకే, ఎస్. సో 30 ఏళ్ల పోరాటంలో మీరు సాధించిన ఫలితాలు 1-2 అని కనీసం 30 ఏళ్ల మీ సుదీర్ఘ పోరాటంలో 1-2 కాదు, ఓకే, ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పెట్టాం. ఓకే, ఏ ప్రభుత్వానికి అది ఎజెండా లేదు, మేనిఫెస్టో లేని పంచాయతీ. ఒక ఆరోగ్యశ్రీ ఒకనాడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే అది కేవలం ఒక బలిసిలలో ఒక ఉద్యోగస్తుల దగ్గర ఉండేది అక్కాడు. ఈరోజు కృష్ణమాదిగ అన్న గారు గుండె జబ్బుల పిల్లల ఉద్యమం చేసి ఈరోజు భారతదేశంలో ఎవరు చేయని ఉద్యమాన్ని సృష్టి చేసి ఈరోజు ఆరోగ్యశ్రీకి తీసుకొచ్చి ప్రతి గుడిసెకు ప్రతి ఇంటికి తీసుకొచ్చిన చరిత్ర దండోరా ఉద్యమానికి ఉన్నది. ఓకే. ఇప్పుడు మీరు అందరినీ డప్పులు కొట్టండి, ప్రతి ఇంటికి డప్పు కొనుక్కోండి, డప్పు కొట్టండి అని చెప్తున్నారు. ఎస్. కానీ అంబేద్కర్ ఏం చెప్పిండంటే ఈ కులవృత్తులు బంద్ చేసి డప్పు కొట్టుడు బంద్ చేసి చాలామంది మేధావులు మాట్లాడుతున్నటువంటి కూడా మాట, అందరూ ఉద్యోగాలు చేయండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవ్వండి అని అందరు చెప్తుంటే మీరు మాత్రం మాదిగల్ని మరింత వెనక్కి తీసుకెళ్లేటట్టుగా మీరు మళ్ళీ భుజాన సంకన డప్పేసుకోండి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. దాని మీద మీ వాయిస్ ఏంటి? మాకున్న ఆయుధం డప్పు. పెళ్ళిళ్ళకు చావులకు ఈ డప్పు. ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ప్రకారం నేను మాట్లాడతాను. ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు సమానంగా పంచుకుంటే డప్పు బయటకు ఎందుకు వస్తుంది? ఈ పంచాయతీలు ఎందుకు వస్తాయి?
కొంతమంది ఆ యొక్క ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ సమానంగా పంచుకొని మనం చెప్పాడో కొంతమంది స్వార్థపరులు వాళ్ళు పెంచుకున్న తరుణంలోనే మాతో పాటు మాదిగలతో పాటు 59 కులాలు ఉన్నాయి. మరి 59 కులాలకు సమానంగా పంచాలన్నదే దండోర ఉద్యమం స్ఫూర్తి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మా వాట మాకు అయిందంటే మేము రోడ్డుకి ఎన్నుకోవాల్సి వస్తుంది. మా డప్పుల మీద కొడతాం, ఈ శబ్దాలు ఎందుకు తీసుకొస్తాం? 30 సంవత్సరాలుగా ఒకే ఒక జెండా కింద మా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ నల్లకాండ వేసుకొని ఈరోజు యావత్ భారతదేశంలో ఎవరు చేయని ఉద్యమాలు తీసుకొచ్చి పెట్టిన ఈ దండోర ఉద్యమానికి ఉన్నది. ఇప్పుడు ఏ ఉద్యమానికైనా డప్పులు కొడతాం. ఓకే, ఇప్పుడు మా డప్పు లేదు, మా చెప్పు లేదు, ఎక్కడ పోయింది? టాటా మీరు లంబాలు వెళ్ళిపోయింది కదా. ఈ దేనికోసం కొడుతున్నారు ఈ డప్పులు? ఎవరిని ఉద్దేశించి కొడుతున్నారు? ఎందుకోసం కొడుతున్నారు? ఇప్పటి వరకు కూడా మేము 30 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు, ఎన్నో బహిరంగ సభలు పెట్టాం. ఈ డప్పు పెళ్లిలకు, చావులకు కొట్టాం. ఈనాడు మా డప్పును మా హక్కుల గురించి కొట్టడానికి సిద్ధపడని చెప్తున్నాం. ఒక్కసారి మీరు డప్పు మీద అనేక పాటలు పాడినారు, ఒక్కసారి మా కోసం డప్పుకు సంబంధించినటువంటి పాట. ఈ డప్పు ప్రపంచాన్ని చాటింపు చేసింది. ఈ డప్పు ఈ శబ్దం ఈ జర్నలిజం లేకముందుకే, ఈ జర్నలిజం రాకముందుకే ఈ డప్పు జర్నలిజం చేసింది. ఒక ఊర్లో ఒక చాటింపు చేయాలన్నప్పుడు ఈ డప్పు ధర వేసినప్పుడు ఒక జర్నలిస్ట్గా పనిచేసింది. ఈ డప్పు ఈరోజు మా హక్కుల గురించి, ఈ డప్పు మా గురించి, మా హక్కుల గురించి ఏమంటున్నది? అయ్యో డప్పులమ్మ డప్పులు, ఇవి మాదిగోల డప్పులు, ఇవి డప్పులమ్మ డప్పులు, సప్పుడొల్ల డప్పులు. అరే డప్పులమ్మ డప్పులు, మాదిగోల డప్పులు, డప్పులు మాదిగోల డప్పులు, డప్పులమ్మ డప్పులు, మాదిగోల డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోల డప్పులు, డప్పులమ్మ డప్పులు, ఇవి లలిత డప్పులమ్మ డప్పులు, ఇవి మాదిగోళ్ళ డప్పులు, ఎట్టి చేసిన డప్పులు, మట్టి తీసిన డప్పులు, శ్రమ విలువ తెలుసుకొని ఎదురు తిరిగిన డప్పులు. డప్పులమ్మ డప్పులు మాదిగోల డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోల డప్పులు, డప్పులమ్మ డప్పులు, వర్గీకరణ డప్పులు, డప్పులమ్మ డప్పులు. ఇవి పెళ్లిలైన చేస్తాయి, ఇవి సావులైన చేస్తాయి, 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 ఇవి లడాయి అయిన చేస్తాయి, ఇవి లగ్గాలైన చేస్తాయి, లైన చేస్తాయి, ఇవి లగ్గాలైన చేస్తాయి. అన్యాయం చేసేటోళ్లకు, అన్యాయం చేసేటోళ్లకు రేపు ఫిబ్రవరి 7వ తారీఖున వర్గీకరణకు అడ్డుపడటలకు ఇవి సాగు డప్పులైతాయి. డప్పులమ్మ డప్పులు మాదిగోల డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోల డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోళ్ళ డప్పులు, డప్పులమ్మ డప్పులు మాదిగోల డప్పులు. ఈ విధంగా ఈ డప్పును ప్రపంచానికి చాటింపు చేయడానికే ప్రతి ఇంటి నుండి డప్పు తీసుకొని హైదరాబాద్కు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అన్న ఓకే, 30 ఏండ్ల మీ పోరాటం మొత్తం మాదిగల్ని వేరు చేయడమేనా? స్ట్రేట్గా అడుగుతున్నా మిమ్మల్ని. ఇది వేరు చేయడం అని మేము ఇవ్వతానం లేదు, అనం కూడా ఎట్లా వేడవుతాం? ఇప్పుడు అన్నదమ్ముల ఆస్తి ఉన్నది, అవును, ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. అవును, తండ్రి పెద్దోడు, కొద్దిగా తెలివి ఉన్నాడు, చిన్నోళ్ళ మీద పెద్దగా ఉన్నాడు, కష్టపడి నిలబడ్డాడు. వచ్చింది చిన్నోళ్ళ పెళ్ళిళ్ళైంది, అన్నదమ్ములను పంచుకుందామంటారు. మీలో ఇప్పుడు ఆస్తులు పంచుకున్నంత మాత్రాన్ని విడిపోవాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఒక కుటుంబంలోనే ఉంది కదా ఈ వర్గీకరణ అంశం. ఎట్లా విడిపోతాం? ఇప్పుడు అనుకునే వాళ్ళు విడిపోతారు, ఎవరు విడిపోం. ఈ ABCD వర్గీకరణ పేరు మీద మాదిగల్ని విడదీస్తున్నారు MRPS ఉద్యమం. విడదీస్తున్నప్పుడు ఇప్పుడు దండోర ఉద్యమం ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది. ఒక 6 వృద్ధులు వితంతువులకు మరి పింఛన్లు తీసుకొచ్చి కేవలం మాదిగలు తీసుకుంటలేరు కదా. సమాజంలో ఇవాళ కోటీశ్వరాల్లో కూడా ఆపటకు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వారందరూ పంచుకోవాలని చెప్తున్నాం. ఎవరితో విడిపోవడానికి మేము సిద్ధం లేవు. అనుకునే వాళ్ళు కొంతమంది స్వార్థపరులు నిన్నగాక మొన్న ఒక సభ పెట్టుకున్నంత మాత్రాన
సమాజం ఎటువైపు నిలవడం చూస్తాం. ఎందుకన్నా మీరు మాల సామాజిక వర్గం ఎందుకు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నది, ఎందుకు విమర్శిస్తున్నది అంటే ఏం చెప్తారు? మాల సమాజం కొంతమంది స్వార్థపాలు, కొంతమంది ఇప్పుడు 30 సంవత్సరాలుగా ఇప్పుడు కృష్ణమాదిగ పడి మరి మాల మానవుడు పనిచేశారు. అందరూ కృష్ణమాదిగ చేసే పోరాటం న్యాయమైన పోరాటం అని చెప్పారు. ఇప్పుడు కొంతమంది బలిసిన మనవాదులు అనే కొంతమంది పేరున్న వాళ్ళు దాన్ని కొంతమంది మాల వర్గాన్ని కూడా చక్కగా ట్రాక్ చేస్తుంటే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా అన్నదమ్ములం పంచుకుంటాం, కొట్లాడతాం, పంచుకుంటాం, రేపు పొద్దుల మళ్ళీ కలిసిమెలిసి ఉంటాం. వర్గీకరణ అయ్యేటంతా కూడా ఇక్కడ తగ్గేది లేదు. రేపు ఫిబ్రవరి 7వ తారీఖున ఖచ్చితంగా చావరో తెలుస్తుంది. మరి ఆనాడు ఈ నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాడు, ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే మొట్టమొదటిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను వర్గీకరణ చేసి చెప్తాను చెప్పాడు. మరి ఆయన ఇప్పటి వరకు జవాబు అయినప్పుడు ఏం చేయాలి? సో మీరు మనువాదులు అని చెప్పేసి వాళ్ళని అంటున్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీతోని కుమ్మక్కై బీజేపీతోని పొత్తు పెట్టుకొని బీజేపీ ఎజెండాను ఈ ఎంఆర్పిఎస్ అమలు చేస్తున్నది అంటే మీ సమాధానం? ఈరోజు బీజేపీ అంటున్నారు కదా, ఆ రోజు సెంట్రల్లో మరి మా కృష్ణమాదిగ అన్న గారు మరి వర్గీకరణ గురించి ఆనాడు మన్మోహన్ సింగ్ని కలిచాడు, రాహుల్ గాంధీని కలిచాడు, సోనియా గాంధీని కలిచాడు. మరి మా అంశం ఎక్కడుంది అక్కడ పోవాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు మా అంశం బీజేపీ దగ్గర ఉన్నది. అవును, ఆయన మా మొర పెట్టుకున్నాం. ఆయన ఈరోజు ఎందుకు కృష్ణమాదిగ మీద ఎప్పటి నుంచో అవాకులు చివాకులు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మాట్లాడే వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా మేమేం చేశాం ఈ సమాజానికి? కృష్ణమాదిగ గారు మా అంశం సెంట్రల్ ఉంది, మరి మేము చేయాలి. ఇప్పుడు మీ స్టూడెంట్ నేను వచ్చాను, మీరు మాకు ఫోన్ చేశారు, అన్న జరుగుతున్న అంశం మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ వాయిస్ మేము బయటికి వెళ్ళి తీసుకెళ్ళాం. అవును, మా సమస్య అక్కడ ఉంది కాబట్టి తనతో మేము చెప్పినాం. ఖచ్చితంగా మాకు ఎవరు మా సమస్యను పరిష్కరిస్తే వాళ్ళ వైపు మేము నిలబడతాం. రేపు ఖచ్చితంగా మా వర్గీకరణ వచ్చే వరకు మేము ఖచ్చితంగా ఇట్లనే ఉంటాం. ఒక్కసారి మీ వర్గీకరణ పైన ఒక పాట. అరే ఎయ్యర ఎయ్యి దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, ఇది మాది గన్నల దండోరా. ఈ పాట ఈనాడు పాడింది కాదు. ఎవరైతే మాలలు కొంతమంది పని కట్టుకొని వ్యతిరేకిస్తూ ఉన్నారో ఆనాడు గద్దరు బతుకుండగానే ఇది న్యాయమైన పోరాటం, అన్నదమ్ములు ఎప్పటికైనా పంచుకొని తీరాల్సిందని చెప్పినప్పుడు గద్దరన్న స్వయన పాడిన పాట. అరే ఎయ్యర ఎయ్యి దండోరా, మాది గన్నల దండోరా, 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 ఎయ్యర ఎయ్యి దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, చోరుగా ఎయ్యి దండోరా, ఊరు వాడ దండోరా, పల్లె పల్లె దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, ఎయ్యర బల 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 హో. అరే ఎయ్యర ఎయ్యి దండోరా, మాది గన్నల దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, మాది గన్నల దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా. ఈ విధంగా అరే డప్పులు కొట్టిన దండోరా, డప్పులు కొట్టిన దండోరా, ఎడ్డి చేసిన దండోరా, కూలి చేసిన దండోరా, సెంటలు తీసిన దండోరా, ఎడ్డి చేసిన దండోరా, కూలి చేసిన దండోరా, పశువును కోసిన దండోరా, చర్మం తీసిన దండోరా, చర్మం తీసిన దండోరా, చర్మం తీసిన దండోరా, చెప్పులు కుట్టిన దండోరా, చెప్పులు కుట్టిన దండోరా, చెప్పులు కుట్టిన చేతులతోనే, చెప్పులు కుట్టిన చేతులతోనే ఇది చరిత్ర రాసే దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా. దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, మాది గన్నల దండోరా, అరే చదువులలో, దండోరా, చదువులలో, దండోరా, ఉద్యోగాలలో దండోరా, ఎయ్యర ఎయ్యి, దండోరా, ఎయ్యర ఎయ్యి, దండోరా, ఎయ్యర బల 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 హో. అరే ఎయ్యర ఎయ్యి దండోరా, మాది గన్నల దండోరా, ఎయ్యర ఎయ్యి దండోరా, మాది గన్నల దండోరా. అన్న 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 చాలా అద్భుతం. మీ గొంతు, మీ హావభావ నటనలు అయితే చాలా అద్భుతం అన్న. నిజంగా ఇప్పటికీ కళాకారులు చాలామంది డ్రెస్ వేసుకోవట్లేదు, కళాకారుల యూనిఫామ్ వేసుకోకుండా చాలామంది కమర్షియల్గా వచ్చి పాడుతున్న సందర్భంలో కూడా మీరు ఇప్పటికీ ఆ గోసిని, గొంగడిని, జెండాను పట్టుకోకుండా మాదిగల అస్తిత్వం కోసం, మాదిగా ఉనికి కోసం మీ పాటలు చాలా అద్భుతమైనవి. ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానా, ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగల బతుకులు బాగుపడినట్టేనా?
మాదిగలతో పాటు మాదిగా ఉన్న నా తమ్ముళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా ఖచ్చితంగా ఎవరి అంశం వాళ్ళకు వస్తుంది, ఎవరు వాట వాళ్ళకి దక్కినప్పుడు ఎందుకు న్యాయం జరగదు? ఖచ్చితంగా న్యాయం జరగాలనే కదా 30 సంవత్సరాల ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అందరు సమానంగా కావాలంది కదా ఖచ్చితంగా. చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం కానీ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓ నా మాదిగా ఒక్కొక్కలాల ప్రజలారా, రేపు జరగబోయే ఫిబ్రవరి 7వ తారీఖున లక్షలాది డప్పులు వేల గొంతులతో పల్లె పల్లె కదులుతుంది, ఊరువాడ కదులుతున్నారు. చిన్న పెద్ద డప్పు సంకనేసుకొని హైదరాబాద్ నగరానికి అరే లల్లి 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 బుట్టే, అరే లల్లి 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 బుట్టే, ఏబిసిడి లల్లి బుట్టే, లల్లి 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 బుట్టే, ఆహా లల్లి 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 బుట్టే, వర్గీకరణ లల్లి బుట్టే, వర్గీకరణ లొల్లి బుట్టే, అరే లక్ష డప్పులు ముందుకొచ్చే లల్లి 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 బుట్టే, ఈ విధంగా అన్యాయాలు జరిగే కాడ అక్రమాల నాప చూడ, గుంపుగా 10 మంది చూడ, తిరగబడ్డ పులులోనే చల్. అరే కలకు గజలు కట్టినమో మే కవులు కళాకారులం, కలకు గజలు కళాలెత్తి పాడినమో మే కవులు కళాకారులం. చాలా అద్భుతం అన్న. నిజంగా పిలవగానే మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినటువంటి మీకు చాలా కృతజ్ఞతలు అన్న. సో చూస్తున్నారు కదండి, ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. రేపు వచ్చే ప్రోగ్రాంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.